అరుణాచల్ లో కమలం హ్యాట్రిక్ 60కి గాను 46 స్థానాల్లో విజయం. సిక్కిం లో రెండోసారి ఎస్కేఎం విజయఖాండ 32 గాను 31 సెగ్మెంట్ లో విక్టరీ. 2 చోట్ల గెలిచిన పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇప్పుడు సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ హ్యాట్రిక్ కొట్టింది. సో గత 2 సార్లు కూడా బీజేపీ అధికారంలో, సో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చేసింది. సో ఇది అన్నమాట. ఒకసారి వేరే పేపర్ లో కూడా చూద్దాం. ఒకసారి ఈ అరుణాచల్ సంబంధించిన న్యూస్ వేరే పేపర్ లో చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో సిక్కిం లో ఎస్కేఎం, అరుణాచల్ లో బీజేపీ, 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీదే హవా. సో మనం ఇంతకుముందు చూసినాం కదా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం గా హేమా ఖాండు, సిక్కిం సీఎం గా ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ఇట్లా అనమాట. సో అక్కడ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం లో కూడా 2 దగ్గర కూడా బీజేపీ హవా సాధించింది. సో అక్కడ బీజేపీ గెలిచింది. అరుణాచల్ లో 60 సీట్లకు 46 గెలిచి మూడోసారి పవర్లోకి కమలం. ఇందులో 10 సీట్లు ఏకగ్రీవం. ఎస్పీపీకి 5, ఎస్సిపికి 3, పిపిఏకు 2, కాంగ్రెస్ కు 1, స్వతంత్రులకు 3. సిక్కింలో 32 సీట్లకు 31 చోట్ల ఎస్కేఎం జయకేతనం. ఒక్క సీటుకే పరిమితమైన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేసి 2 చోట్ల ఓడిన మాజీ సీఎం పీకే చామ్లింగ్. సో ఇట్లా అన్నమాట. ఒకసారి ఇది డీటెయిల్ చూద్దాం. రైట్. సో అరుణాచల్ లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం ఘన విజయం. 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీలదే హవా. సో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీలదే ఘన విజయం సాధించాయి. ఆదివారం 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. సో అరుణాచల్ లో మరోసారి బీజేపీ అధికారం చేజిక్కున్నది. 60 అసెంబ్లీ స్థానాలకు గాను 46 స్థానాలు దక్కించుకొని విజయకేతనాన్ని ఎగురవేసింది. దీంతో రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలోని 60 స్థానాలకు గాగా 10 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే కమలం పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి. సో అక్కడ అసెంబ్లీ స్థానాల కంటే 60 స్థానాలు ఉంటే అక్కడ 10 స్థానాలు అసెంబ్లీ డైరెక్ట్ బీజేపీకి ఏకగ్రీవంగా, అంటే అక్కడ పోటీ లేకుండా డైరెక్ట్ ఏకగ్రీవం అయిపోయినాయంట. సో మిగిలిన 50 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్లను లెక్కించి బీజేపీ 36 సీట్లలో గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. నేషనల్ పీపుల్ ఫ్రంట్ పార్టీ 5 సీట్లకు గెలుపొందగా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ సో 2, అజిత్ పవర్ సంబంధించిన పార్టీ 3, కాంగ్రెస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వతంత్రులు 3 చోట్ల గెలిచారు. 2019 బీజేపీ 41 సీట్లు గెలుచుకొని అధికారంలో చేపట్టింది. సో 2019లో బీజేపీ 41 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టింది. అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 స్థానంలోనే గెలిచిన కాంగ్రెస్ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 19 సీట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నిలుపగా ఈస్ట్ కేమింగ్ జిల్లాలో బెస్ట్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిపించింది. కాగా అజిత్ పవర్ నేతృత్వంలో ఎస్ఎస్పి 3 స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ జాతీయ హోదా పొందే ఛాన్స్ దక్కింది. సో ఇట్లా అనమాట. సో ఓవరాల్ గా అరుణాచల్ లో బీజేపీ గెలిచింది. సో ఇక్కడ చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం సీట్లు 60 ఉంటే నార్మల్ 31 టార్గెట్ పెట్టుకుంది, కానీ బీజేపీ 46 సీట్లు గెలిచింది. అండ్ కాంగ్రెస్ 1, ఇతరులు 8, ఎస్పీపీ 5 గెలిచింది. సో ఇట్లా అనమాట. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ గెలిచి విజయకేతనం ఏర్పాటు చేసుకుంది.